2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రూపాయి వాల్యూ తగ్గితే మన జోబులు ఖాళీ అయ్యే అవకాశం ఉందంటారా? సో దీని ఇంపాక్ట్ కామన్ మ్యాన్ మీద ఏ విధంగా ఉంటుంది? వీటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ ఇంతలా తగ్గడానికి గల కారణాలేంటి? ఇలా తగ్గడం వల్ల రూపాయి వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో కామన్ మ్యాన్కి ఏ రకంగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందంటారు? అండ్ ఎస్పెషల్లీ మనం యూజ్ చేసే నిత్యావసరాల వస్తువులైనా, పెట్రోల్ అయినా అండ్ చదువుకు సంబంధించి ధరలు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఎలా ఉండబోతుంది? రోజు రోజుకి డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవ్వడం, రూపీ వాల్యూ రోజు రోజుకి తగ్గిపోవడం, ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఈ మార్పులు రొటీన్ లైఫ్ మీద చాలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రభావాన్ని అయితే చూపిస్తున్నాయి. ఈ వీడియో చూస్తున్నటువంటి మన ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఎక్కడో డాలర్ పెరిగితే నాకేంటండి నష్టం, నాకేం లాభం, నేను బాగానే సంపాదించుకుంటున్నాను కదా, నాకు ఈరోజు ఆహారం, నా తిండి గింజలు ఏదైతే ఉన్నాయో, నా ఫుడ్డు, నా షెల్టరు, నా క్లాత్, నా లగ్జరీస్ లైఫ్ నాకు బాగానే ఉంది కదా, నాకు దీని మీద పెద్ద ఇంపాక్ట్ ఏముంటుందండి, అది ఎవరికో సంబంధించింది, అది ఏమి కేవలం ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు తప్పించి నాకు దీనిపైన పెద్దగా ప్రభావం ఉండదు కదా అని చాలామంది అనుకునే మహానుభావులు కూడా ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవుతూ రూపీ వాల్యూ తగ్గిపోతుంటే మీకు తెలియకుండానే మీ కిచెన్ పైన, అదేవిధంగా మీరు పర్చేజ్ చేస్తున్న ప్రతి ఐటెం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం చేతిలో ఒక 1000 రూపాయలు నోటు పెట్టుకొని మార్కెట్కి వెళ్తే, ఒక 1 మంత్ బ్యాక్ మనం పర్చేజ్కి వెళ్తే ఉన్నటువంటి, మీరు కానీ డైరీ మెయింటైన్ చేసుకుంటే చూడండి, ఆ రోజు మీరు పర్చేజ్ చేసిన వస్తువుల యొక్క ఆ వాల్యూస్ ఈరోజు మనం మార్కెట్కి అదే 1000 రూపాయలు నోటు పట్టుకొని అదే 1000 రూపాయలు తీసుకుని మనం మార్కెట్లోకి వెళ్ళి మనం పర్చేజ్ చేస్తే వాటి వాల్యూస్ ఎంత అబ్నార్మల్గా పెరిగింది. చాలామంది అనుకుంటారు ఎక్కడో డాలర్ వాల్యూ పెరిగితే మార్పు నా మీద ఉండదు కదా, మనం పర్చేజ్ చేసిన తోటకూర కట్ట మీద కూడా మార్పు వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మనం పర్చేజ్ చేసిన కరివేపాకు, కొత్తిమీర మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ, మీరు ఉంటుంది కరెక్టే. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. సోషల్ మీడియాలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా తన పాకెట్ మీద ఆర్థిక భారం పడుతుంది. ఎలా పెడుతుందండి? ఎగ్జాక్ట్లీ, ఉదాహరణకి ఈరోజు మార్కెట్లో 90 రూపాయలు, 90 నుంచి 92 రూపాయల మధ్యలో ఉన్నటువంటి రూపీ వాల్యూ డాలర్తో కంపేర్ చేస్తే, ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాల్యూ, రూపీ వాల్యూ తగ్గుతూ ఉంటుందో మన అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల మీద డైరెక్ట్గా మనకి రేటు పడే అవకాశం ఉంటుంది. అయ్యో మేమేం చేయట్లేదు కదండి, మన ఇండియా, మనం స్వయం సమృద్ధి సాధించాం కదా, మన వస్తువులు మనమే కొనుక్కుంటాం, మనమే తయారు చేస్తున్నాం, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి కూడా రాసుకుంటున్నాం కదా, దాని మీద ఏం ప్రభావం ఉంటుంది? మీ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ మ్యాక్సిమం ఇండియా నుంచి వచ్చేది కాదు, బయట ఉన్నటువంటి ఎక్కడైతే గ్యాస్ నిక్షేపాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే గ్యాస్ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి గ్యాస్ మీద ధరలు తరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం వాడినటువంటి పెట్రోల్ డీజిల్తో నాకేం అవసరం అండి, నేనేం కారు వాడట్లేదు, నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తా, లేకపోతే ఆటో వాడతాను అనుకుంటున్నానేమో, కానీ డీజిల్ లేకుండా ఈరోజు వ్యవసాయ భూముల్లో పంపు సెట్లు కానీ మోటార్లు కానీ కూడా పనిచేయలేని పరిస్థితి. అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ లేకుండా మనం చేస్తున్నటువంటి, అంటే మన రొటీన్ లైఫ్లో మనం వాడుతున్నట్టు ఏ వర్క్ను కూడా డీజిల్ కానీ పెట్రోల్ కూడా డైరెక్ట్గా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మనం వాడుతున్నటువంటి పప్పు దినుసులు కూడా అక్కడ మీకు కల్టివేషన్ జరగాలంటే డైరెక్ట్గా పెట్రోల్ కానీ డీజిల్ యొక్క ఇంపార్టెన్స్ అక్కడ కల్టివేషన్ చేసామని అడిగితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటి యొక్క ధరల మార్పు ఏమవుతుంది, మనం నిత్యం పర్చేజ్ చేసినటువంటి దైనందిన నిత్యావసరాల సరుకుల మీద కూడా ఇంపాక్ట్ అయితే డైరెక్ట్గా చూపిస్తూ ఉంటుంది, దీని మీద ప్రభావం. ఇంతేకాకుండా మనం వాడే మొబైల్ ఫోన్స్, మన ఇంట్లో వాడే ఫర్నిచరు, ఇంట్లో వాడినటువంటి మనం టోటల్ ఐటమ్స్ అన్నిటి మీద కూడా ఈ రూపాయి యొక్క వాల్యూ ఎప్పుడైతే పడిపోతుంటుందంటే పర్చేజింగ్ వాల్యూ, ఇంతకుముందు మనం 100 రూపాయలు మార్కెట్లోకి వెళ్ళి పర్చేజ్ చేసేటప్పుడు, ఉదాహరణకి ఏదైనా టమాటోస్ మనం ఒక 30-40 రూపీస్ ఉన్నటువంటి వాల్యూ సడన్గా మీరు రేపు మార్నింగ్ మార్కెట్లోకి వెళ్ళి చూడండి, వాడు 45 రూపీస్ అంటాడు. 10 రూపీస్ ఎలా పెరిగింది మీకు తెలియకపోవచ్చు. ఆ ఇంపాక్ట్ ఏంటంటే డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవ్వడం, రూపీ వాల్యూ తగ్గడం. అంతేకాకుండా ఇక మనకు పెరిగే శాలరీస్ అని పెరుగుతున్నాయా, మన శాలరీస్ మాత్రం ఎవ్రీ మంత్ మనం జాబ్ చేస్తున్న వాల్యూస్ మీద శాలరీస్ మాత్రం అదే స్టిఫ్గా ఉంటాయి. మరి అదే శాలరీలో మారుతున్నటువంటి రేట్లకి ఎట్లా కంపారిజన్ చేయడం, అదే చాలా ఇబ్బంది. అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను, మీ పాకెట్ పైన భారం పడుతూ ఉంటుందని చెప్పి. ఉదాహరణకి మన శాలరీస్ అలానే ఉన్నాయి, మన శాలరీస్లో మార్పు లేదు. శాలరీ హైక్ అవ్వాలంటే మాత్రం మనం 6 months 1 year పాటు ఉంటే తప్ప మన శాలరీ హైక్ అవ్వట్లేదు. కానీ డైలీ రొటీన్ లైఫ్లో, అందుకే మీకు మనం ప్రీవియస్ కొన్ని వీడియోస్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, మనకి ప్రతి నెల మనం కట్టుకోవాల్సిన ఈఎంఐ ఖర్చులు, ఈవెన్ దో మనం ఫోన్ కొనాలంటే కూడా ఈఎంఐ
ఈఎంఐ, ఇంట్లో మనం బైక్ కొనాలనుకున్నా ఈఎంఐ, ఇంట్లో రిఫ్రిజిరేటర్ కొనుక్కోవాలనుకున్నా ఈఎంఐ, ప్రతిదానికి ఈఎంఐ వెసులుబాటు వచ్చేసింది. నువ్వు దేనికయ్యా పని చేస్తున్నావు, నువ్వు దేనికయ్యా వర్క్ చేస్తున్నావు అంటే నా ఈఎంఐలు కట్టుకోవడం కోసమే పని చేస్తున్నావు అన్న పరిస్థితి ఉంది. పొదుపుకి వెళ్తున్నావా, సేవింగ్స్కి వెళ్తున్నావు అంటే 1% 5% కూడా సేవింగ్ చేయలేనటువంటి కుటుంబాలు ఈరోజు కొన్ని వేలాది లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. నేను దాంట్లో చూస్తూ ఉంటాను. ఆలోచనగా ఏదైనా ఇంట్లో ప్రమాదం జరిగింది, ఇంట్లో పెద్ద ఆయనకి లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయింది, వాళ్ళకి హాస్పిటల్కి పట్టుకెళ్ళాలంటే తడిసి మోపుడవుతున్నటువంటి మధ్యతరగతి భారతం మీద నడ్డి విరిచేటట్టుగా ఉన్నాయి రేట్లు, హాస్పిటల్ యొక్క ఖర్చులు. వీటన్నిటి కారణం మళ్ళా రూపాయి యొక్క పతనమే. రూపాయి ఎందుకు పడిపోతుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మన రూపీకి వాల్యూ పడిపోతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇది ప్రధాన కారణం. ఒకప్పుడు ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండేవాళ్ళం, ఎక్కడ పండించుకునే వాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు కదా. మార్నింగ్ లేచి మనం వాడే టూత్పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకోవడానికి వెళ్ళే ముందు వాడే మస్కిటో కాయిల్ వరకు ప్రతిదీ కూడా ఏదో ఒక ప్రోడక్ట్ మనం తెలుసో తెలియకో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా విదేశీ వ్యాపారానికి, విదేశీ వాణిజ్యానికి మనం డైరెక్ట్గా అయిపోతున్నాం. అందుకనే చాలా సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీజేపీ పక్కన పెడితే ప్రతి ప్రభుత్వం కూడా స్వయం సమృద్ధి సాధించాలి, మన ప్రొడక్ట్స్ని మనమే కాస్త ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో, అంతర్జాతీయ విపణిలో మన మార్కెట్ యొక్క వస్తువులు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో మన రూపీ బలపడుతుంది అని చెప్పడానికి కారణం అదే. కానీ పెరుగుతున్నటువంటి ధరలు చూసినట్టయితే లగ్జరియస్ కార్ల దగ్గర నుంచి, లగ్జరియస్ ఫోన్ల దగ్గర నుంచి, లగ్జరియస్ ఇంట్లో వాడే బెడ్లు, బెడ్షీట్స్ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతిదీ కూడా ఖరీదు అయిపోవడానికి కారణం రూపీ వాల్యూ యొక్క తగ్గడం. మరి దీనికి ఎలా అండి? నేనేం చేయలేను కదా. నేనేం చేస్తానంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం వాడే వస్తువుల యొక్క వాడకాన్ని తగ్గించుకుంటూ వెళ్ళగలిగితే, పొదుపు చేసుకోగలిగితే, ఉన్నంతలో తగ్గించుకోగలిగితే డెఫినెట్గా అది ఓవర్ నైట్ మనకి ఇంపాక్ట్ కాకపోయినా తప్పనిసరిగా మార్పు వస్తుంది. దీని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం, పెంచడం, ఇన్ఫ్లేషన్ తగ్గించే ప్రయత్నం మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు మీరు ఎప్పుడైనా బిజినెస్ కాలమ్స్ చూసినట్టయితే ఈరోజు రెపో రేట్ తగ్గిందని, అదేవిధంగా మీకు హౌసింగ్ లోన్స్ యొక్క వడ్డీ రేట్లు పెంచామని, తగ్గించామని. ఇదంతా కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే వాల్యూ ఉంటుందో వాల్యూస్ని స్టేబుల్గా ఉంచడం కోసం చెప్పి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి. అది వ్యక్తి అయినా వ్యవస్థ అయినా మనం వాటిని ఆదర్శంగా తీసుకోగలిగితే, మన ఖర్చులను కాస్త తగ్గించుకోగలిగితే డెఫినెట్గా డాలర్ యొక్క ప్రభావం తగ్గుతుంది, రూపీ యొక్క వాల్యూ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్తో మొదలు పెట్టుకుంటే వంట నూనె వాడతాం. వంట నూనె ఎక్కడి నుంచి వస్తుంది? క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అంటే ఈరోజు చాలామంది అనుకుంటాం నేను ఇంట్లో వాడే ఎడిబుల్ ఆయిల్ వస్తుందా, మనం వాడేసుకుంటాం. కిలోల కొద్దీ మనం కబాబులు తింటాం, వేస్తుంటాం, ఆయిల్స్ చూస్తాం. ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? దాని మెయిన్ ఆయిల్స్ మలేషియా నుంచి, సింగపూర్ నుంచి, ఈవెన్ దో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అక్కడ వస్తే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఇక్కడ ఆయిల్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ఈ వీటన్నిటిని కూడా విదేశమే డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఈ వాల్యూస్ పెరుగుదలకు కారణం అవుతుంది. సో ఏదేమైనప్పుడు కూడా ఇది అంత కరెక్ట్ అయింది. ఇక్కడ తొందరలోనే ఈరోజు నాకు తెలిసి ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమయానికి నేను వస్తూ చూసాను 92 రూపీస్ ఉంది డాలర్ వాల్యూ. ఆ తొందరలోనే 100 రూపీస్కి రీచ్ అవకాశం ఉంటుంది. అక్కడ కనిపించే ఫిగర్ జస్ట్ 8 రూపీసే కదా, 7 రూపీసే, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం డైరెక్ట్గా మనిషిని స్పైనల్ కార్డు మీద దెబ్బ కొట్టినట్టుగా ఉంటుంది. మధ్యతరగతి వ్యక్తి పూర్తిగా కుదేలైపోయే పరిస్థితి వస్తుంది. శ్రీ గారు, ఎనీవేస్ గ్రేట్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.